నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' అసలు ఈ సినిమా వస్తుంది, అసలు December 5th వస్తుంది అంటే చాలా వరకు ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు December 5th వస్తుందని చెప్పేసి ఎదురు చూసిండ్రు. సో ఆ ఎదురు చూపులు అయితే ఈ రోజుతోనైతే ఇంకా అయిపోతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు పుష్పరాజ్ మన అల్లు అర్జున్ గారు అయితే ఫ్యాన్స్ అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. ఏంటంటే కుటుంబ సభ్యులతోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వచ్చి అక్కడ కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ తోని కూడా ఆయన సినిమా చూస్తున్నారని చెప్పేసి అయితే అఫీషియల్ గా అయితే ఒక న్యూస్ అయితే మనం వింటున్నాం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనే అంశం అయితే మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' అసలు ఇంకా కొన్ని గంటలు అయితే మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి. అండ్ అట్లానే ఫ్యాన్స్ కొన్ని గంటలు, ఈ గంటలు కూడా ఎప్పుడైపోతాయిరా బాబు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఈ సినిమా చూడడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఒక అఫీషియల్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, పుష్ప ఫ్యాన్స్ అంటే తగ్గేదేలే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోని కుటుంబ సభ్యులతోని కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్ లో సినిమా చూస్తున్నాం అని చెప్పేసి ఒక అఫీషియల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఎట్లా ఉండబోతుంది అసలు ఇప్పుడు వాతావరణం అక్కడ? మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్యాన్స్ తో పుష్ప. సో ఇంకో పక్క చూస్తే ఇక్కడ సంధ్య 35mm కనపడుతుంది. సో ఈ రోజు మీరు చెప్తుంది 100% 100% నిజం కాబోతోంది. మరికొద్ది గంటల్లో తనను ఎవరైతే ఈ స్థాయికి ఒక ఐకాన్ స్టార్ గా మార్చారో, అలాగే ఇప్పుడు రేపు పొద్దున పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మార్చబోతున్నారో ఆ అభిమానులతో కలిసి తన 'పుష్ప 2' సినిమాని చూడటానికి అల్లు అర్జున్ రెడీ అవుతూ ఉన్నాడు. సో అదే సంధ్య 35 థియేటర్లో ఈరోజు 9:30 నైట్ 9:30 షోకి, బెనిఫిట్ షోకి. సో నిజంగానే అంటే ఫ్యాన్స్కి తను ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో, తను వెళుతున్నటువంటి ప్రతి ఈవెంట్లో అభిమానులు ఉద్దేశించి తను వాళ్ళని అడ్రస్ చేస్తున్న విధానం కానీ, మీరే నా సర్వస్వం అన్న రీతిలో ఆయన అక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, అంటే ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాడో ఫ్యాన్స్కి మనం దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అందు గురించే సో వాళ్ళతో కలిసి తనను ఎంత వాణ్ణి చేసినటువంటి తన అభిమానులతో కలిసి సినిమాని వీక్షించాలని చెప్పేసి తను నిర్ణయించుకున్నాడు. సో అందులో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, సాధారణంగా మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మంది తెలియదు కానీ, బట్ ఒకప్పుడు అదే మనకి మెయిన్ సెంటర్ అన్ని సినిమాలకు కూడా. సో మేము కూడా అంటే మీడియా వాళ్ళు సైతం ప్రెస్ షో అంటే అక్కడే వేసేవాళ్ళు, ప్రసాద్ మల్టీప్లెక్స్ పడేదాకా కూడా. సో అదర్వైజ్ అది లేకపోతే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ షోలు వేసేవాళ్ళు. అంత ముందు వరకు కూడా మేమంతా కూడా అక్కడికే వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. అక్కడ మెయిన్ థియేటర్ అనేది ఏదైతే ఉంటుందో అది సంధ్య కావచ్చు, అంతకుముందు ఓడియన్ థియేటర్ కూడా ఉండేది, అది కావచ్చు, లేదా సుదర్శన్ థియేటర్ కావచ్చు, దేవి కావచ్చు, సప్తగిరి కావచ్చు. సో ఈ థియేటర్లన్నీ కూడా ఆ రోజుల్లో మెయిన్ థియేటర్లుగానే ఉండేవి. ఇప్పటికీ కూడా అవి మెయిన్ థియేటర్స్గా సింగిల్ స్క్రీన్ వరకు చూసుకుంటే ఇప్పటికీ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ, అది కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మెయిన్ థియేటర్లు అంటే అదే అనమాట. సో అందుగురించి ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్లకి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. సో ఎవరైతే ప్రొపరేటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు ఉన్నాయి. అందుగురించి ఇప్పుడు ఆ సినిమా సంబంధించి అంటే 'పుష్ప 2' అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెయిన్ థియేటర్ సంధ్య 35mm. సో అందుకే ఆ థియేటర్లో ఆ ఫ్యాన్ షో పడుతూ ఉంటే తన అభిమానులతో కలిసి సినిమాని వీక్షించాలని చెప్పేసి పుష్పరాజ్ నిర్ణయించుకున్నాడు. సో అందుగురించి వెళ్ళి చూడటానికి రెడీ అవుతూ ఉన్నాడు. సో ఈ వార్త ఇది మీడియాకి అఫీషియల్గా ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే పిఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు, పంపించారు. సో ఖచ్చితంగా ఈరోజు ఫ్యాన్స్కి అయితే 2 పండుగలు వచ్చినట్టే. ఒకటేమో స్క్రీన్ మీద పుష్పరాజు, ఇంకొకటి ఆయనే తమ మధ్య కూర్చొని ఈ సినిమా చూస్తున్నాడు. సో కొంచెం అంటే థియేటర్ల యాజమాన్యానికి సో ఇప్పుడు ఆయన చుట్టూ మళ్ళీ ఒక సెక్యూరిటీ, సో చాలా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ నడుమే ఆయన ఆ సినిమాని వీక్షించబోతూ ఉన్నాడు. సో మొత్తానికి ఈరోజు సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సో పుష్పరాజ్ మేనియాతో ఊగిపోబోతున్నాయి. సో ఎలా ఉంటుంది ఏంటి, సో స్వయంగా తను కూడా తన అభిమానులు తనని స్క్రీన్ మీద చూస్తూ ఎలా రెస్పాండ్ అవుతారో సో ఆయన ప్రత్యక్షంగా వీక్షించబోతూ ఉన్నాడు. సో తను కూడా ఒక ప్రేక్షకుడై తన సినిమాని చూడబోతూ ఉన్నాడు. నిజంగా ఇది ఒక మంచి అవకాశం అభిమానులు కూడా. సో మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మిగతా ఈరోజు మోర్ దెన్ 500 షోస్ పడుతున్నాయి, బెనిఫిట్ షోలు నైట్.
9:30 షోలు. సో వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అసూయతోటి కుళ్ళిపోతూ ఉంటారు. సో ఎందుకంటే సంధ్యా థియేటర్లో వాళ్ళకు మాత్రమే, అభిమానులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. తమ హీరోని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా. సో మా థియేటర్కి వచ్చి చూస్తే బాగుండేది కదా, మా థియేటర్కి వచ్చి చూస్తే బాగుండేది కదా అని చెప్పి అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో మొత్తానికి సంధ్యా థియేటర్ వాళ్ళకి అక్కడ మాత్రం షో చూసే వాళ్ళకు మాత్రం ఆ భాగ్యం దక్కబోతూ ఉంది. తమ హీరోతో కలిసి సినిమా చూసే భాగ్యం. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు తెలిసి ఈ నైట్ అంతా కూడా ఒకవేళ సినిమా చూడటానికి ఒకవేళ టికెట్ లేని వాళ్ళు కూడా కనీసం తమ పుష్పరాజును చూడటానికి నైట్ అంతా కూడా అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఫ్యాన్స్ వెయిట్ అంతా కూడా అక్కడ మొత్తం నాకు తెలిసి ఒక ట్రాఫిక్ జామ్ అవుతుందేమో, జాగ్రత్త వాళ్ళు కూడా చూసుకోవాలి. మొత్తానికి ఒక మేనియా ఏదైతే ఉందో అది ఈరోజు ప్రత్యక్షంగా అంటే ఆయన పుష్పరాజు కోసం అలియాస్ అల్లు అర్జున్ కోసం ఈరోజు అందరూ కూడా ఆయన కనిపిస్తే చాలు, ప్రత్యక్షంగా కనిపిస్తే చాలు అన్న రేంజ్కి ఆయన ఎదిగిపోయాడు. కాబట్టి అది అంటే వాళ్ళకి మామూలుగా అభిమానులకి తమ హీరోని ప్రత్యక్షంగా చూడటం, ఆయన అక్కడ స్టేజ్ మీద ఉంటే చూడటం వేరు, థియేటర్లో తమ మధ్యలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటే సో అది వాళ్ళకి కలిగే ఆనందం అది వర్ణనాతీత మాటల్లో చెప్పలేని ఆనందం వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మరి వాళ్ళందరూ కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చెందబోతూ ఉన్నారు ఆ థియేటర్లో టిక్కెట్లు సంపాదించిన వాళ్ళు. సో ఎందుకంటే ఈ సినిమాకి టిక్కెట్లు చాలా హై కాస్ట్ తోటి మోర్ దాన్ 1000 రూపీస్ మనందరికీ తెలుసు. సో 1100 ఉండే, 1300 ఉండే, కొంతమంది అయితే ఇంకా వేరే ఎక్కువ రేట్లు కూడా అమ్మారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా పుష్ప 2 అనే సినిమాని పుష్పరాజ్ తోటి అదే తెర మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తి తమ మధ్య కూర్చొని చూస్తూ ఉంటే అది వేరే, ఆ లెవెల్ ఆనందం వేరే. సో మరి చూడాలి ఏమవుతుంది. ప్రేక్షకులు తెర మీద ఉన్న పుష్పరాజుని చూడాలా లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న పుష్పరాజుని చూడాలా, అసలు ఏంటి సార్ ఏంటిది అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా పరీక్ష అది. సో అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే తెర మీద కంటే ఎందుకంటే ఈయన కలవాలి, సో ఈయనతో ఫోటోలు దిగాలి, సెల్ఫీలు దిగాలి, ఈ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్వెల్ ఎలా ఉంటుందో మనం